hello my people, welcome to Priya's Beauty channel and welcome to one more DIY video. So నేను మీతో ఈరోజు షేర్ చేసుకునే DIY ఏంటి అంటే కుంకుమ పువ్వుతో నేను ఒక DIY చూపించబోతున్నాను. కుంకుమ పువ్వుతో ఒక క్రీమ్ చూపించబోతున్నాను అండ్ ఆల్సో కుంకుమ పువ్వుతో ఒక జెల్ కూడా చూపించబోతున్నాను. ఈ రెండు కూడా 100% న్యాచురల్ అండ్ హోమ్ మేడ్ తో మీకు చూపించబోతున్నాను. సో జనరల్ గా మార్కెట్ లో మనకి దొరికే కుంకుమ పువ్వు అంటే కేసరి బేస్ ఎలాంటి క్రీమ్స్ అయినా లేకపోతే సీరమ్స్ అయినా కూడా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. లేదు కొంచెం తక్కువ ప్రైస్ ఉంది అంటే అది అంత కరెక్ట్ గా ఉండదు అనమాట, కొంచెం కల్తీ అట్లా ఉంటుంది. సో అందుకనేసి ఇంట్లోనే మనం హ్యాపీగా హోమ్ మేడ్ గా క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ జెల్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, దిస్ ఇస్ ప్రియా. నేను వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ కొన్నిసార్లు ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకైతే ఈ ఛానల్లో చాలా ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మన ప్రాసెస్ చూసేద్దాం. మనం ఫస్ట్ ఈ కుంకుమ పువ్వు క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. సో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోపోయే ముందు అది మన స్కిన్ కి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాము. మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే యాక్ని స్పాట్స్ చాలా బాగా రెడ్యూస్ అవుతాయి అండ్ మనకి ఏజింగ్ స్పాట్స్ రెడ్యూస్ అవుతాయి. మన స్కిన్ చాలా గ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మన స్కిన్ చాలా 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 బ్రైట్ అవుతుంది. సో కుంకుమ పువ్వు వల్ల మన స్కిన్ బ్రైట్ అవుతుందని నేను ఎస్పెషల్గా చెప్పవసరం లేదు, ఎందుకంటే ఇండియన్స్ అందరికీ తెలుసు. అందుకనే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరికీ కూడా ఇంటేక్కి ఈ కుంకుమ పువ్వు ఇస్తారు. ఇంటేకే కాదు, మన అవుట్ సైడ్ కూడా అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ చాలా 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 బ్రైట్ అవుతుంది అనమాట. సో అందుకనే ఈ స్పెసిఫిక్ క్రీమ్ వచ్చేసి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. మీకు ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో దీనిలో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కేసర్, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సెకండ్ వచ్చేసి మనం ఆల్మండ్స్ యూస్ చేస్తున్నాం అనమాట. ఆల్మండ్స్ యూస్ చేయటం వల్లే మన ఏజింగ్ అన్నది రెడ్యూస్ అవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్మండ్స్ వల్ల మనకి ఏజింగ్ స్కార్స్ అన్ని కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతాయి. బికాస్ ఆల్మండ్ అన్నది చాలా 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 బాగా మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. సో థర్డ్ వచ్చేసి నేను టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో నేను ఎందుకు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నానంటే నా ఫేస్ మీద కొంచెం యాక్నీ ఉంటుంది కాబట్టి, ఆర్ ఎనీ అదర్ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్న యూస్ చేయొచ్చు మీ స్కిన్ కి సెట్ అయ్యేటట్టు. బట్ ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఏంటి అంటే ఈ క్రీమ్ లైఫ్ టైం ని పెంచడానికి నేను యాడ్ చేస్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చితే ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఈ విటమిన్ క్యాప్సిల్. ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా ఎవరికైతే బాగా డ్రై స్కిన్ ఉంటుందో, హెవీగా హైడ్రేషన్ కావాలో వాళ్ళు వచ్చేసి ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ విటమిన్ క్యాప్సిల్ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా మంచి హైడ్రేషన్ ఉంటుంది అండ్ మన స్కిన్ చాలా గ్లో కూడా అవుతుంది. కాబట్టి ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది యాడ్ చేయొచ్చు. సో అది కూడా ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మాకు అవి కూడా వద్దు, ఓన్లీ ఇంట్లో కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకుంటాము అంటే ఆల్మండ్ అండ్ కేసర్ తో కూడా చేసేసుకోవచ్చు మనం. సో ఎలా చేయాలి, ప్రిపరేషన్ ఎలాగాని ఇప్పుడు చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన ఓవర్ నైట్ బాదం పప్పుని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇలాగ పీల్ చేసేసుకొని ఉంచుకోవాలి. నేను వచ్చేసి ఒక 20 బాదం తీసుకున్నాను అండ్ దానిలోకి నేను ఆల్రెడీ 1 hour బ్యాక్ ఈ కేసర్ని వాటర్లో నానబెట్టాను. సో ఆ నానబెట్టిన కేసర్ని మనం యూజ్ చేయాలి. సో నేను ఇలాగా 1 స్పూన్ వాటర్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ కేసర్ తీసుకొని దాన్ని నానబెట్టాను. ఈ రెండింటిని మనం చాలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా థిక్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ థిక్ పేస్ట్ ఏంటంటే మనం వడకట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో బిగ్ బిగ్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, వాటిని మనం సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేయడానికి నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. కొంచెం సాఫ్ట్ కాటన్ క్లాత్ మీరు ఇట్లా తీసుకుంటే దీని నుంచి మనకి క్రీమ్ చాలా బాగా వస్తుంది అనమాట. సో కింద ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ కంప్లీట్ పేస్ట్ ని కూడా దీనిలో వేసేసుకొని చాలా బాగా క్వీజ్ చేసుకోవాలి. అలా క్వీజ్ చేస్తే ఏంటంటే మనకి సాఫ్ట్ క్రీమ్ అంతా కిందకు వచ్చేసి పైన బిగ్ గ్రాన్యూల్స్ అన్ని ఆగిపోతాయి అనమాట. సో మనకి చాలా బాగా వస్తుంది అనమాట క్రీమ్ అలా చేస్తే. సో నేను ఇలా వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు చాలా గట్టిగా క్వీజ్ చేసుకోవాలి మనం.
బాగా క్వీజ్ చేసిన తర్వాత మన క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు క్రీమ్ లో మనం ఎనీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయాలని చెప్పాను కదా. సో అది వచ్చేసి మీ ఇష్టము. నేనైతే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. బికాస్ నాకైతే యాక్నీ ఉంది కాబట్టి నేను టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆర్ మీరు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఏదన్నా యూస్ చేయొచ్చు. మీ స్కిన్ కి సెట్ అయ్యే ఎనీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే దీని లైఫ్ టైం అన్నది పెరుగుతుంది. సో నేను వచ్చేసి దీనిలో విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నాది నార్మల్ గానీ లిటిల్ ఆయిలీ స్కిన్, దాని మీద మళ్ళీ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేస్తే ఇది ఆల్రెడీ క్రీమ్ బేస్ కదా, దీంతో మళ్ళీ విటమిన్ ఈ కూడా మిక్స్ అవటం వల్ల నాకు ఎక్కువ ఆయిలీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీది చాలా డ్రై స్కిన్ అయితే హ్యాపీగా యాడ్ చేసుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విటమిన్ క్యాప్సూల్ యాడ్ చేయటం వల్ల ఇంకా మనకి హైడ్రేషన్ అన్నది పెరుగుతుంది. సో నేను వచ్చేసి ఈ క్రీమ్ కి ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకుంటే మనకి క్రీమ్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఎసెన్షియల్ ఆయిల్ బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇలా ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకున్నాను. సో ఇలా గ్లాస్ జార్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో కానీ మనం ఉంచుకుంటే 1 month మనం ఉంచుకోవచ్చు, ఏమీ పాడవద్దు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. 1 month కి ఒకసారి ఒక 30 minutes కేటాయించి స్కిన్ కేర్ కి మనం క్రీమ్ తయారు చేసుకోవటంలో దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. నేను పర్సనల్ గా యూస్ చేసి చెప్తున్నాను, మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది అండ్ యాక్నీ స్పాట్స్ కూడా చాలా బాగా రిడ్యూస్ అవుతాయి. అండ్ ఇది చాలా సాఫ్ట్ టెక్స్చర్ లో కూడా ఉంటుంది, చాలా త్వరగా కూడా పెనిట్రేట్ అవుతుంది. సో మంత్లీ వన్స్ యూస్ చేసుకోవచ్చు, మంత్లీ వన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో మనం ఇది ఇందాక వడకట్టుకున్నాం కదా, దానిలో మిగిలిపోయిన బిగ్ గ్రాన్యూల్స్ పేస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మీరు ఏమీ పడే అవసరం లేదు. ఈ గ్రాన్యూల్స్ కూడా మనం స్టోర్ చేసుకొని ఫేస్ స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా మైల్డ్ స్క్రబ్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని డైలీ ఆర్ వీక్ కి ట్వైస్ అలాగా కూడా స్క్రబ్బర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఎక్స్పోలియేషన్ అవుతుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది కాబట్టి మన స్కిన్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వదు. సో మనకి వేస్టేజ్ అన్నది ఏమీ ఉండదు అనమాట. కొంతమందికి అనిపించవచ్చు ఆల్మండ్ కదా అంత వేస్ట్ అయిపోతుందేమో అని. సో మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా మనం స్క్రబ్బర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి స్క్రబ్బర్ లాగా ఉంటుంది, మన స్కిన్ మీద మరీ హార్ష్ గా లేకుండా. అలా అనేసి డెడ్ స్కిన్ కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది కూడా. సో ఇప్పుడు మనం ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం దీంతో ఈ కేసర్తో జెల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కేసరి జెల్ ప్రిపరేషన్ తెలుసుకోపోయే ముందు అసలు ఈ జెల్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో మనం కేసరి జెల్ కానీ డైలీ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది యాజ్ యూజువల్ గా. అండ్ ఆల్సో ఈ జెల్ వల్ల మనకి యాక్నీ చాలా బాగా రెడ్యూస్ అవుతుంది అండ్ యాక్నీ స్కార్స్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే దీనిలో మనం 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం. 1 వచ్చేసి ఆబ్వియస్లీ ఇది కుంకుమ పువ్వు అండ్ సెకండ్ వచ్చేసి మనం అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాము. సో మనం ఈ అలోవెరా జెల్ యూస్ చేయటం వల్ల మనకి యాక్నీ అన్నది చాలా బాగా రెడ్యూస్ అవుతుంది అండ్ ఆల్సో మన స్కిన్ మీద ఉన్న ఆయిలీనెస్ ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. సో మనం ఈ 2 కాంబినేషన్స్ లో లైక్ అలోవెరా జెల్ అండ్ ఈ కుంకుమ పువ్వు కాంబినేషన్ లో ఈ జెల్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్ మీద ఎలాంటి స్కార్స్ లేకుండా స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది. సో మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ కేసరి జెల్ కి మనం అలోవెరా జెల్ తీసుకోవాలని చెప్పాను కదా. సో అలోవెరా జెల్ వచ్చేసి మీరు మేక్ షూర్ దానిలో కలర్ కానీ ఫ్రేగ్రెన్సెస్ కానీ లేని అలోవెరా జెల్ తీసుకోండి. నేను వచ్చేసి పర్సనల్ గా డాక్టర్ జైన్ అలోవెరా జెల్ తీసుకున్నాను బికాస్ నాకు ఇది చాలా ఇష్టం. దీనిలో ఎలాంటి ఫ్రేగ్రెన్సెస్ కానీ కలర్ కానీ ఉండదు, చాలా ప్యూర్ ఉంటుంది. అందుకని నాకు పర్సనల్ గా ఈ జెల్ అంటే చాలా ఇష్టం. మీకు మీ ఫేవరెట్ అలోవెరా జెల్ ఏదన్నా ఉంటే అది కూడా యూస్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, దాని కలర్స్ కానీ ఫ్రేగ్రెన్సెస్ కానీ లేకుండా చూసుకోండి. సో ఈ అలోవెరా జెల్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను అలోవెరా జెల్ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. సో దీనిలో వచ్చేసి ఒక పించ్ ఆఫ్ కేసర్ తీసుకోండి, సరిపోతుంది. సో దీన్ని మనం చాలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే మనకప్పుడు ఈ కేసరి జెల్ ప్రిపేర్ అయిపోయినట్టే. కేసరి జెల్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఈ జెల్ వచ్చేసి మనం హ్యాపీగా 1 month కాదు కదా
3 months స్టోర్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అస్సలు స్పాయిల్ అవ్వదు. బట్ మేక్ షూర్ మీరు రిఫ్రిజిరేటర్ లో ఉంచుకోండి అండ్ ఆల్సో గ్లాస్ జార్ లో ఉంచుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దీనివల్ల యూజెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా 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 మంచి యూజెస్ ఉంటాయి. సో మీరు చాలా బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాపీగా ఇలా మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు అండ్ ఆల్సో జెల్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను అండ్ చాలా బాగా మీకు యూజ్ అవుతుంది అని కూడా అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటే ఏంటి అంటే, సో నేను నా రివ్యూ వీడియోస్ కి నేను ఆల్రెడీ ఇంకొక ఆర్డర్ కోడ్ ఇచ్చేసాను. సో అదేంటి అంటే ఎంకే ఫెయిల్ లో కొత్తగా ఒక లాంచ్ అన్నది జరిగింది. సో ఆ లాంచ్ కూడా నేను దాన్ని ఆర్డర్ చేసేసాను. వాళ్ళు ఏం లాంచ్ చేశారు అన్నది మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసేసాను. ఇప్పుడు దీనిలో నేను ఏం ఆర్డర్ చేశాను అంటే కొత్తగా లాంచ్ చేసిన సోప్ ని నేను ఆర్డర్ చేశాను. సో దీని షేప్ చూస్తే మీరైతే చాలా అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే నేనైతే చాలా అట్రాక్ట్ అయ్యాను. ఆల్రెడీ మీరు యాడ్స్ చూసి ఉంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా ఎక్సైట్ అవుతారు. ఇది ప్రాపర్ కాఫీ బీన్ షేప్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే నాకైతే ఈ షేప్ నచ్చి కూడా చాలా ఆర్డర్ చేశాను. అండ్ దీని స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ లైక్ కాఫీ స్మెల్ వస్తుంది. ఎవరికైతే కాఫీ చాలా నచ్చుతుందో వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడతారు. అండ్ కాఫీ అంటే ఆబ్వియస్లీ మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది అండ్ ఆల్సో మనకి ఎలాంటి స్కార్స్ ఉన్నా కూడా ఎలాంటి స్పాట్స్ ఉన్నా కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి కూడా నేను ఈ సోప్ అనేది ఆర్డర్ చేశాను. సో ఈ సోప్ ఎలా ఉంది, నాకు ఎట్లాగా సెట్ అయ్యింది అండ్ నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా సెట్ అయ్యింది అన్నది కూడా నేను నెక్స్ట్ రివ్యూ వీడియోస్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో నాకు ఈ కాఫీ సోప్ తో పాటు నాకు ఒక శాంపిల్ ఫేస్ స్క్రబ్ అండ్ శాంపిల్ ఫేస్ వాష్ కూడా వచ్చాయి. సో రెండింటిని కూడా నేను రివ్యూ చేస్తాను. ఎవరైతే ఇలాంటి రివ్యూ వీడియోస్ చూడాలి అనుకుంటారో వాళ్ళు అండ్ ఇలాంటి డిఐవై వీడియోస్ చూడాలనుకుంటారో వాళ్ళు అండ్ నా లైఫ్ స్టైల్ అండ్ ట్రావెలింగ్ కూడా చూడాలనుకుంటారో వాళ్ళందరూ కూడా లేట్ చేయకుండా నాకు సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మాత్రం చాలా నాలెడ్జ్ వస్తుంది అండ్ ఆల్సో చాలా ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుంది. బికాస్ దానిలో నా లైఫ్ స్టైల్ ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ట్రావెల్ వీడియోస్ ఉంటాయి అండ్ ఆల్సో ఇలాంటి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ వీడియోస్ కూడా ఉంటాయి. సో మీకు బాగా అంటే బాగా నచ్చుతుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, ప్లీజ్ గో త్రూ ఇట్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, please like, share and subscribe to my channel. Bye bye.